నమస్కారం. మే 24 నుండి 30, 2026 వరకు వృశ్చిక రాశివారికి అంటే విశాఖ 4వ పాదం, అనురాధ అలాగే జ్యేష్ఠ నక్షత్రాల వాలికి గ్రహాలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయో ఈ సమగ్ర విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. కేవలం పైపైన విషయాలు మాత్రమే కాకుండా గ్రహాల కదలికల వెనుకున్న అసలు రహస్యాలను డీకోడ్ చేద్దాం. అసలు ఈ వారమంతా ఒకే ఒక ప్రధాన పాయింట్ చుట్టూ తిరుగుతోంది. అదేంటంటే ప్లూటో వక్రగతి. ఇది మామూలు విషయం కాదండి. వృశ్చిక రాశి వారిలో ఒక రకమైన భారీ అంతర్గత మార్పుకు, సింపుల్గా చెప్పాలంటే పాత నమ్మకాలను, అలవాట్లను పూర్తిగా రీస్టార్ట్ చేసే ఒక పెద్ద ప్రాసెస్కి ఇది నాంది పలుకుతోంది. సరే, ఈరోజు మనం ఏమేం చర్చించబోతున్నామంటే గ్రహాల మార్పులు, కెరీర్ మరియు వ్యాపారం, ప్రేమ, కుటుంబ జీవితం, రోజువారీగా వారపు టైంలైన్, ప్రయాణాలు, జాగ్రత్తలు, అలాగే చివరగా పరిహారాలు, అదృష్ట సూచికలు, ఇవన్నీ ఫటాఫట్ చూసేద్దాం. ముందుగా మొదటి విభాగం, గ్రహాల మార్పులు మరియు ఆంతరిక పరివర్తన. మూలాల్లోని ఒక వాక్యం గమనిస్తే, లోతైన పరివర్తన అనుభూతికి వస్తుంది, పాత అలవాట్లు, నమ్మకాలను తిరిగి సమీక్షించుకుంటారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ. ఈ వారం వృశ్చిక రాశి వారిలో ఒక తెలియని అంతర్గత శక్తి నిద్రలేస్తుంది. గుప్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో ఎవరి మాట వినడం కంటే కూడా సొంత ఇంట్యూషన్ని అంటే అంతరాత్మ ప్రబోధాన్ని నమ్మడం చాలా చాలా ముఖ్యం. సరే, ఈ అంతర్గత మార్పులు ప్రాక్టికల్ లైఫ్లో, ముఖ్యంగా కెరియర్, వ్యాపారం ఇంకా ఆర్థిక విషయాల్లో ఎలా ఉండబోతున్నాయో మన రెండవ విభాగంలో చూద్దాం. ఇక్కడ ఒకే నాణ్యానికి ఉన్న రెండు ముఖాల్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాజిటివ్ సైడ్ చూస్తే సూపర్, ఆకస్మిక ధనలాభాలు, పెండింగ్ పనుల్లో స్పీడ్, కెరీర్లో ఊహించని గ్రోత్ కనిపిస్తున్నాయి. వావ్ అనిపిస్తోంది కదా. కానీ కొంచెం ఆగండి, ఇక్కడే కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. సడన్గా ఏవో ఆవేశపు నిర్ణయాలు తీసుకోవడం లేదా వ్యాపారంలో దళారులను గుడ్డిగా నమ్మేయడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి అడుగువేయాలి. మధ్యవర్తుల మాటలు విని మోసపోకుండా ఓన్ డెసిషన్స్ తీసుకోవడం ఇక్కడ అసలైన గేమ్ చేంజర్. ఇక స్టూడెంట్స్ విషయానికొస్తే కొద్దిగా ఏకాగ్రత దెబ్బతినే ఛాన్స్ ఉందని మూలాలు చెబుతున్నాయి. ఇదొక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. కానీ కంగారు పడక్కర్లేదు. గురువులు లేదా ఉపాధ్యాయుల గైడెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోవాలి. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. కష్టపడేవారికి దానికి తగ్గ రిజల్ట్ పక్కాగా వస్తుంది. ఇక మూడవ విభాగం, ప్రేమ, ఇల్లు మరియు కుటుంబ జీవితం. పర్సనల్ లైఫ్ విషయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. ఒకవైపు మంచి ఆదాయం వస్తున్నా ఇంకోవైపు ఏదో తెలియని అశాంతి. ముఖ్యంగా ప్రేమ జీవితంలో చాలా చాలా సహనం అవసరం. ఎవరో ఏదో చెప్పారని లేనిపోని కట్టుకథలు విని అనవసరంగా అనుమానాలు పెంచుకోవద్దు. దీనివల్ల ఇంట్లో వాదనలు రావచ్చు. కానీ ఒక పాజిటివ్ లైనేంటంటే జీవిత భాగస్వామి సపోర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ తోడ్పాటు ఖచ్చితంగా ఒక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మరి ఈ వారం రోజువారీగా ఎలా గడవబోతుందో ఒక్కసారి బ్రేకప్ చేసి చూద్దాం. మన 4వ విభాగం, వీక్లీ టైమ్ లైన్ బ్రేక్ డౌన్. ఆది సోమవారాలు గమనిస్తే ముందుగా చెప్పుకున్నట్లు ఆంతరిక శక్తి పెరుగుతుంది. ఇక మంగళ బుధవారాలు, అబ్బా, వృశ్చిక రాశికి మంగళవారమంటే కుజుడి ప్రభావంతో మామూలు పవర్ ఉండదు కదా. వ్యాపారంలో ముందడుగు వేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. గురు శుక్రవారాల్లో ఫైనాన్షియల్ గుడ్ న్యూస్ వినే అవకాశముంది. ఇక శనివారం వస్తే ప్లూటో తెచ్చే ఆ డీప్ ట్రాన్స్ఫర్మేషన్ సైలెంట్గా తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు 5వ విభాగం, ప్రయాణాలు మరియు పాటించాల్సిన కొన్ని కీలకమైన జాగ్రత్తలు. ఒకసారి ఈ పట్టిక చూడండి. ప్రయాణాల విషయంలో మన సోర్సెస్లో రెండు భిన్నమైన వాదనలు కనిపిస్తున్నాయి. ఒక మూలం ప్రకారం లాంగ్ జర్నీలో అస్సలు వద్దు, వీలైనంతవరకు వాయిదా వేసుకోవడం బెటర్ అనుంది. కాని ఇంకొక మూలమేమో దూర ప్రయాణాలు చాలా అనుకూలమని చెబుతోంది. ఇలాంటి కాంట్రాస్ట్ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? సింపుల్, వ్యక్తిగత అవసరమేంటి, ఏది కరెక్ట్ అనిపిస్తోంది అన్నది బేరీజు వేసుకుని ఎవరికి వారు నిర్ణయం తీసుకోవడమే ఉత్తమం. ఇక ముఖ్యమైన జాగ్రత్తల విషయానికొస్తే ఇతరుల మాటల కంటే సొంత నిర్ణయాలకే ఓటు వేయాలి. కోపాన్ని వీలైనంత కంట్రోల్ చేసుకోవాలి. అలాగే జేబులోంచి డబ్బులు తీసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. అనవసర ఖర్చులు వద్దు. అన్నిటికంటే ముఖ్యం, తొందరపడి హడావిడిగా ఎటువంటి డెసిషన్స్ తీసుకోకపోవటమే ఈ వారానికి శ్రీరామరక్ష. ఇక మన విశ్లేషణలో చివరి 6వ విభాగానికి వచ్చేశాం. అవే
పరిహారాలు మరియు అదృష్ట సూచికలు. ఈ వారాన్ని మరింత పాజిటివ్గా మార్చుకుని మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవడానికి మూలాలు 3 సింపుల్ రెమెడీస్ సూచిస్తున్నాయి. మంగళవారం నాడు ఆంజనేయస్వామికి సింధూర పూజ చేయడం, లేదా రాహుకాలంలో దుర్గాదేవికి దీపారాధన చేయడం, లేదంటే మంగళవారం సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకోవడం. వీటిలో వీలున్నది ఫాలో అయితే ఆ కుజుడెనర్జీని అద్భుతంగా బ్యాలెన్స్ చేయొచ్చు. ఇక ఈ వారంలో వృశ్చిక రాశివారికి కలిసొచ్చే లక్కీ నంబర్స్ 9, 18 మరియు 27. ఈ సంఖ్యలతో కాస్త అదృష్టం తోడయ్యే అవకాశం ఉంది. అలాగే అదృష్ట రంగుల విషయానికి వస్తే ఎరుపు మరియు నలుపు రంగులు ఈ వారానికి చాలా ఆస్పిషియస్ అని విశ్లేషణలు చెబుతున్నాయి. సో అదండి వృశ్చిక రాశివారి మే 24 నుంచి 30 వరకు ఉన్న పరిస్థితుల విశ్లేషణ. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ప్లూటో వక్రగతి వల్ల జరగబోయే ఈ డీప్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వృశ్చిక రాశివారి జీవితంలో పాత బంధాలను లేదా పాత నమ్మకాలను తెంచుకుని ఒక కొత్త ఉదయానికి దారితీస్తుందా? ఆ మార్పును యాక్సెప్ట్ చేయడానికి వాళ్లు రెడీగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. వందనాలు.